లైక్ గోస్ట్ స్టోరీ వినగానే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరిస్తారు అంత అని ఫస్ట్ నందితనే గుర్తొస్తుంది. ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్? మామూలుగా దేవుడు బ్లెస్సింగ్ అంటాము, గోస్ట్ల బ్లెస్సింగ్ ఎక్కువ ఉందా మీకు? ఏమో అలా ఉంటది. ఈ స్టోరీకి ఎవరు హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ సెంట్రిక్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎవరు చేస్తారంటే అందరు ఓటింగ్లో అన్ని ఓట్స్ నందితకే పడ్డాయి. లిటరలీ గోస్ట్ స్టోరీ అనగానే ఫస్ట్ వచ్చే పేరు నందిత అవుతుంది. అది ఇందాక అందుకే అన్నాను. అలాగని ఆవిడ దెయ్యంలాగా ఉంటుంది, నోట్లు పడలేదండి. ఆవిడ కరెక్ట్ కథకి ఆవిడ తల్లే, నేనే తప్పనలేదు. ఏమంటే కూడా పర్లేదు. కానీ నిజంగా గోస్ట్ గా పర్ఫార్మెన్స్ అది డెఫినెట్ గా అది ఎక్కువ. కానీ గోస్ట్ అని పేరే కానీ ఎంత అంటే ఎంత మంచిదంటే అమ్మాయి అసలు. కరెక్ట్, అందుకే మనం ఓ మంచి గోస్ట్ పెట్టాం కదా. ఆ క్యారెక్టర్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఈజీ. షీ హాస్ ద రైట్ నో ఫర్ హర్ ఈజీ. యాక్చువల్లీ వాళ్ళ టీం కూడా ఒక మేకప్ సెట్ సపరేట్ అంటది. ఒకసారి క్యారవాన్ ఎవరు సడన్ గా ఆ స్టాప్ అమ్మా అమ్మా అమ్మ కంట్రోల్ తల్లి కంట్రోల్ కంట్రోల్ అంతేనా, లేకపోతే ఆవిడ ప్రైవేట్ స్పేస్ లోకి మీరు వెళ్ళడం వల్ల అలా వస్తుంది? అంటే ఆవాహన అంటారు కదా, ఆవిడ ఆయన తెలిసి ఆ డైలింగ్ ఆవాహన లాగా అప్పుడప్పుడు అందరికన్నా ఆయనకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది.